ఎందుకొచ్చారు? ఏం దోచుకుని పోతున్నారు? ఆల్రెడీ విగ్రహం ముక్కుపుడక దోచుకున్నారు కదా. ఇంకేం దోచుకుంటారు? నా బనీన్లు లుంగీలు తప్ప. అమ్మా, నువ్వు వచ్చావంటే ఏదో కారణం ఉండే ఉంటుంది, చెప్పమ్మా. ముక్కు పొడక ప్రమాదంలో ఉంది మావయ్య. తాళపత్రాలలో రాసుంది. నాకు కనిపించిన ఆభరణాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయగా ముక్కు పొడక దొంగతనానికి గురి కాబోతుంది అని తెలిసింది. ఎప్పుడు ఏదో ఒక వంక పెట్టుకుని వస్తూ ఉంటారు. నేను చెప్పేది నిజం, నా మాటని నమ్మండి. ఇంకా చాలా ఆపండి మీ నాటకాలు. అవని, మీరింక బయలుదేరండి. ముక్కు పుడకకు ఏ సమస్య వచ్చినా అది నీ వలన గాని దీని వలన గాని వస్తుంది. మీ సంగతి తెలుస్తాను. అత్తయ్య, అత్తయ్య! సుజాత, బయటికి రండి. ఇప్పుడు వాళ్ళని ఎందుకు పిలుస్తున్నారు? బయటికి రాని చెప్తాను. సుజాత, సుజాత! అవని, మీరు బయటున్నారేంటి? అసలు ఈ సమయంలో వీళ్ళందరూ మన ఇంటికి ఎందుకు వచ్చారు? ఆ విషయం చెప్పడానికే వచ్చాను. వీళ్ళు మా ఇంటికొచ్చి ఏం నాటకాలు ఆడుతున్నారో తెలుసా? ముక్కు పొడక ప్రమాదంలో ఉంది మావయ్య. తాళపత్రాలలో రాసుంది. నాకు కనిపించిన ఆభరణాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయగా ముక్కు పొడక దొంగతనానికి గురి కాబోతుంది అని తెలిసింది. ముక్కు పుడక మీ ఇంట్లోనే ఉంది కాబట్టి దొంగతనం రుజువైతే అది ఈ యవని వల్లనే జరగాలి. లేదా ఈ అర్చన వలన జరగాలి. లేదా నీ వల్ల జరగాలి. లేదా కొత్తగా వచ్చిన ఈ గౌరి వల్ల జరగాలి. ఇంతకాలంగా అమ్మవారిని ముక్కుపుడకని అవని వాళ్ళు భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నారు. ఎందుకమ్మా వేళ్ల మీద నంద వేస్తున్నారు? మీరింక ఏ విషయంలోనైనా అవని వాళ్ళని నిందించండి, అందుకు నేను అడ్డుపడ్ను. ముక్కుపుడక విషయంలో మాత్రం మీరంటున్నవి చాలా తప్పుడు మాటలు. రే అమాయక చక్రవర్తి, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. కొత్తగా వచ్చానని నన్ను మీరు ఇంతలా అవమానిస్తున్నారు. మీ ఇంటికి కొత్త కోడలు రాబోతుంది కదా, మరి ఆవిడ్ని అనుమానించరా మీరు? మాయ కోటీశ్వరరాలు. ముక్కు పుడక తనకి కావాలి అనుకుంటే కోట్లు గుమ్మరించగలదు. దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది? డబ్బు ఉండొచ్చు, కానీ దాన్ని కొనగల అర్హత అందరికీ ఉండదు. అటువంటప్పుడు ముక్కుపొడక మీదున్న మోజు, ముక్కుపొడక వల్ల ఉన్న అవసరం దొంగతనానికి ప్రేరేపించొచ్చు కదా. నువ్వు మాయను అనవసరంగా అనుమానించుకో. ఎందుకు అనుమానించకూడదు? ఎందుకు అనుమానించకూడదు? అదేమైనా పైనుంచి దిగొచ్చిందా? దాని దగ్గర చాలా వేషాలున్నాయి. మరొకరి భర్తనే దోచుకుందాం అనుకునేదానికి నీతి నియమాలు ఎందుకుంటాయి? అవసరం తప్ప. ఇంకొకసారి మా ఇంటి ముందుకొచ్చి మమ్మల్ని నిందించారంటే మాత్రం మర్యాదగా ఉండదు చెప్తున్నా. ఇక బయలుదేరండి అందరూ. అమ్మా, వీళ్ళ తెలివితేటలేంటో చెప్పనా? ముక్కు పుడక గురించి తాళపత్రాల్లో రాసుందని ముందే మనతో చెప్పేస్తే ఆ తర్వాత అది దొంగతనమైనా వీళ్ళకి సంబంధం ఉండదని అనుకుంటున్నారు. కరెక్ట్ గా చెప్పారు వసంత గారు. వీళ్ళ ప్లాన్ పక్కాగా అదే. అమ్మో, వీళ్ళు మామూలు కాదు. నాకు అర్థమైంది. వీళ్ళంతా దండుపాలెం బ్యాచే. నోరు మూస్తారా? ఏది మంచిగా తీసుకోరా? ఏది చెప్పినా వినరా? ఎందుకు ఇంత నెగటివ్ గా తయారవుతున్నారు? ఏం మనుషులు మీరు? వీళ్ళని అసలు మనుషులని ఎవరన్నారు? వినండి. ముక్కు పుడక విషయంలో ఏం జరిగినా
అందుకు మీరే బాధ్యులు. ముఖ్యంగా నాకు ఈ గౌరి మీదే అనుమానంగా ఉంది. ముక్కు పుడక దొంగతనానికి గురయ్యిందో అప్పుడొచ్చి చెప్తాను. నిన్నలా అన్నారని ఏం పట్టించుకోవద్దు గౌరీ. మూర్ఖత్వం విచక్షణను చంపేస్తుంది. బాగా చెప్పావు. వాళ్ళ బుద్ధులు అలాంటివే. మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నావు కదా. మీరు మంచికి పోతే మీకు చెడే ఎదురవుతుందని ఎన్నిసార్లు చెప్పాలి? ఇక పదండి లోపలికి. పద. ఎందుకు రమ్మన్నా? ఆభరణాలకు సంబంధించి ఏదైనా క్లూ దొరికిందా? మీకేమైనా దొరికిందా? నా ట్రయల్స్ నేను చేస్తున్నాను, ఇంకా ఏం దొరకలేదు. ఇంతకు ముందు ఎన్నో కేసుల్ని ఈజీగా సాల్వ్ చేశాను. ఇది కొంచెం టఫ్ అయింది. బట్ ఇటువంటి వాటిల్లోనే సక్సెస్ అయిన తర్వాత మంచి కిక్ ఉంటుంది. సో భయంకరంగా నీ ప్రయత్నం జరుగుతుందన్నమాట. యా. ఈ కేసు సాల్వ్ చేస్తే నీకేమొస్తుంది? డిపార్ట్మెంట్లో మంచి పేరు వస్తుంది. ఆ తర్వాత అవార్డు వస్తుంది. ఆ తర్వాత రివార్డు వస్తుంది. ఆ తర్వాత ఎంతో కొంత నగదు బహుమతి వస్తుంది. ఆ తర్వాత దేనికైనా ఒక లైన్ ఉంటుంది. అది క్రాస్ చేసి ఆలోచిస్తే దురాశ అవుతుంది. కాస్ట్లీ కార్లో కాస్ట్లీ ఇంట్లో ఉండాలని ఆశ మీకు లేదా మిస్టర్ రాకీ? మీలాంటి వ్యాపారవేత్తలకు అది సాధ్యం అవుతుంది. మాలాంటి వాళ్ళకి ఎలా అవుతుంది? గవర్నమెంట్ జీతాల మీద బతికే వాళ్ళకి రియాలిటీ ఏంటో తెలుసు. సగం డబ్బులు ఈఎంఐలకి, సగం డబ్బులు పిల్లల ఫ్యూచర్కి. ఇంక ఎంజాయ్మెంట్స్ ఏముంటాయి? అయినా ఆ విషయాలని ఇప్పుడెందుకు? మీరెందుకు పిలిచారో చెప్పండి. ఇందులో 50 లక్షలున్నాయి, తీసుకోండి. ఎందుకు ఈ ఆఫర్? నాతో చేతులు కలపడానికి. నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను చెప్పింది చేస్తే ఇంకో ₹1 కోటి ఇస్తాను. నాతో అంత పెద్ద పని పడిందా? అవును. ఏంటది? ఆభరణాలు ఎక్కడున్నాయో నాకు తెలుసు. వాటి వివరాలన్నీ నేను నీకు తర్వాత చెప్తాను. ముందు ముక్కు పుడక విషయం నీతో చెప్పాలి. ముక్కు పుడక అవని అనే ఆమె దగ్గర అమ్మవారి ముందుంది. అది చాలా మహిమగలది.